ముందుగా గులాబ్ జామ్ పిండి ఒక కప్పు తీసుకొని అందులో పాలు లేదా నీళ్ళని యాడ్ చేసి ఇలా ఒక చిన్న ముద్దలా చేసి పక్కన పెట్టుకోవాలి. మనం షుగర్ సిరప్ కోసం ఒక కప్పు గులాబ్ జామ్ పిండికి 2 కప్పుల షుగర్ని తీసుకోవాలి. అందులో పావు తక్కువ 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా అలానే యాడ్ చేసుకోవాలి. ముందుగా నానేసి పెట్టుకున్న పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. మన షుగర్ సిరప్ మొత్తం పాకం రాని అవసరం లేదండి, నార్మల్ పాకం వచ్చినా సరిపోతుంది. సో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండల్ని మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఉండల్ని అందులో వేయాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉండల్ని కాల్చుకోవాలండి. సో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో మనం ఈ గులాబ్ జామ్ ఉండల్ని వేసి 1 గంట సేపు బాగా నాననియాలి. అలా తర్వాత మన జ్యూసీ గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది.